ముందుగా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఈ సందర్భంగా? నిజంగా మాకేదైతే మేము గత 25 సంవత్సరాలుగా ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారు చిత్రరంగం వైపు వచ్చారో, చిరంజీవి గారి తమ్ముడుగా, తర్వాత ఆయన చిత్రరంగంలోకి వచ్చి ఆయన సినిమాలతో ఒక ప్రత్యేక పందా వేసుకొని అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఆ రోజు నుంచి నిర్విరామంగా సినిమాలు చేసి ఒక కలరిస్తూనే ప్రజాసేవ కోసం పరితపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిత్వంగా కూడా మేము నిజమైన అభిమానులం. ఈరోజు అటువంటి నాయకుడు సినిమాల్లో అలరించడమే కాకుండా జనసేన పార్టీ పెట్టి జనసేన పార్టీతో ప్రజల్లోకి వచ్చి 10 సంవత్సరాలు ఎన్నో చిత్కారాలు అన్నీ అనుభవించి ఈరోజు తర్వాత ఒక గొప్ప విజయాన్ని అందుకున్న ఈరోజు మేము ఆయన రిలీజ్ అయిన ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అటు తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పుట్టినరోజు రావడం, ఆ పుట్టినరోజుకి మేము ఆయన సినిమాల్లోనే పెద్ద హిట్ అయిన గబ్బర్ సింగ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా రిలీజ్ జరిగితే నెల్లూరు నగరంలో మేము S2 థియేటర్లో రిలీజ్ చేసుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక స్క్రీన్ పైన ఆయన చూస్తుంటే మాకు ఒక చెప్పలేని అనుభూతి, ఆనందం మాకు అనిపించిందని చెప్పి తెలియదు. సినిమా చూసారన్న? సినిమా ఏం చూడలేదండి. మేము కేకలు, కేరింతలు, అరుపులు, దానికే మీకు గూస్ బంప్స్ వచ్చేసాయి. పైన మాకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు కదండి, ఇంకా మాకు సినిమా కూడా అవసరం లేదు. ఆయన కనిపిస్తుంటే చాలు. కట్అవుట్ కనిపిస్తే కొన్ని వేయాలంటారు అన్న. ఇప్పుడు మనకి టీడీపీ పవన్ కళ్యాణ్ రెండు కలిసే కదా, మీరు హేటర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు, అది ఇది అంటుంటారు కదా, అంటే లోటుపోటు మాటలు మాట్లాడుతుంటారు కదా, దానికి మీరు ఏమని చెప్తారు? 3 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 గెలిచిన తర్వాత ఇంకా అటువంటి యాదవులకి మేము మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన గెలుపు చూపించింది. ఆయన అంటే ఎన్నో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత మొదటి రిలీజ్ ఇదే కదా, అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది. అది మళ్ళీ అది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజున జరుగుతుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అండి, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దుగ్గుశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు కార్యకర్తలు అదేవిధంగా అభిమానుల సంతోషం కోసం ఈరోజు దాదాపు 2 వారాల నుంచి కష్టపడి S2 మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈరోజు అభిమానుల కోరిక మేరకు దుగ్గుశెట్టి సుజయ్ బాబు గారు ఈరోజు ఈ షోని గబ్బర్ సింగ్ని నెల్లూరులోని సిటీ నియోజకవర్గంలో ప్రదర్శించడం నిజంగా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడడం చాలా ఆనందంగా, ఇన్స్పైరింగ్గా, చాలా మోటివేషన్గా కూడా ఉంది. దాదాపు సినిమా చూసి చాలా రోజులైంది. ఈరోజు రాజకీయాల నుంచి ఒక వెసులుబాటుగా, ఒక రిలాక్సేషన్గా ఈరోజు సినిమా చూడడం అనేది గబ్బర్ సింగ్ రిలీజు నిజంగా చాలా కార్యకర్తల ఉత్సాహాన్ని, ఆనందాన్ని, అందులో ముఖ్యంగా బర్త్డే సందర్భంగా చూడడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి నుంచి కూడా ఈరోజు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు ఈ సెలబ్రేషన్ అంతా చూసి మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఆనందం ఎలా ఉంది? నాకైతే ఆనందం అంటే నేననే కాదు, ప్రతి జన సైనికుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి కారణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడల్లో నడిచి మేము ఈ స్థాయికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఆయన జన్మదిన సందర్భంగా మాకిది, నేను యాక్చువల్గా ముస్లిం అండి, నాకు రంజాన్ పండుగకి ఎంత సంతోషంగా ఉంటుందో దానికి అంతే ఈక్వల్గా ఈ సెప్టెంబర్ 2 ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ డేగా పెట్టేసుకున్నాం అంతే, పవన్ కళ్యాణ్ డే ఇది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేనే కాదు, ప్రతి జన సైనికుడి డే కూడా. సూపర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా, అయితే ఇంకా చాలా చేశారంట కదా, మీరు దాంట్లో ఏమన్నా పాల్గొన్నారా? రక్తదానం కానీ అలాగే చేశారంట కదా, దాంట్లో ఏమన్నా పాల్గొన్నారా? ఇది మామూలుగా మీరు 10 రోజులు పెళ్ళి ఉంటారు. ఈ బర్త్డే ఎలా జరిగిందిరా అంటే 5 రోజులు బర్త్డేగా జరిగింది. ఒకరోజు మొక్కలు నాటడం కానీ, ఒకరోజు రక్తదానం కానీ, ఒకరోజు సేవా కార్యక్రమాలు కానీ, చిన్న మా దుగ్గుశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. వాటన్నిటిలో కూడా మేము పాలు పంచుకోవడం జరిగింది. అన్నిట్లో పాలు పంచుకొని విజయవంతంగా ఈ రోజుని పూర్తి చేయడం కూడా జరిగింది.